హాయ్ అండి, నేను మీ పూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిషేక్ పూర్ణ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చేపల జొన్న మసాలా వేపుని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, త్వరగా తయారైపోతుందండి. దీనికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అభిషేక్ పూర్ణ బ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చేపల జొన్న మసాలా ఫ్రైని తయారు చేసుకోవడానికి ముందుగా ఈ జొన్నని తీసుకొని శుభ్రంగా నీళ్ళతోటి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న శనగను అందులో వేయండి. అది నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఆ జొన్న మొత్తాన్ని వేయించుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు జొన్న మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ మొత్తాన్ని ఆయిల్తో బాగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టి బాగా వేయించుకోండి. తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు పౌడర్ వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూను హోల్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టి బాగా కలుపుకోండి. కారం వేసాం కాబట్టి అడుగు పట్టకుండా చూసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్. 10 నిమిషాల్లో ఇది తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.